విజయవాడలో మాయమైన యువకుడు గాదె సాయి కృష్ణ కేసు వ్యవహారం ఇప్పుడు ఏపీ పోలీస్ వ్యవస్థ మెడకు చుట్టుకుంటోంది. హైకోర్టు ఈ రోజు చాలా తీవ్రంగా స్పందించింది. జూన్ 29 లోపున సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచకపోతే కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజు పైన కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది హైకోర్టు. ఈ కేసులో చాలా సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మే 9న మార్కాపురం వెళ్లిన కృష్ణలంక పోలీసులు అక్కడే గాదె సాయి కృష్ణను అదుపులోనికి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్ నడిపించింది కృష్ణలంక సిఐ నాగరాజుగా చెబుతున్నారు. అలా స్టేషన్ కు తీసుకొని వచ్చి దాదాపు 4 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు గాదె సాయి కృష్ణను అని అతడి తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. ఆయన తల్లి కూడా చెప్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ఇక నీ కొడుకును మర్చిపో, వాడి ఇంటికి రాడు, వాడిని చంపేస్తాను అని సిఐ స్వయంగా తనతో అన్నారని అతడి తల్లి చెప్తున్నారు. దాంతో ఆందోళన చెందిన సాయి కృష్ణ తల్లి న్యాయవాదులకు తెలపగా న్యాయవాదుల బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు రాగా వారితో మాత్రం సిఐ నాగరాజు అసలు మేము సాయి కృష్ణను తీసుకురాలేదు, అతడు ఎక్కడున్నాడో మాకు తెలియదు అంటూ మాట్లాడారని అతడి తరఫున న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి బయటకు రాగానే అక్కడే ఉన్న ఇంకో కానిస్టేబుల్ అశోక్ మాత్రం సాయి కృష్ణ లోపలే ఉన్నారని తమతో చెప్పారు అని సాయి కృష్ణ తరఫు న్యాయవాది చెప్తూ ఉన్నారు. ఇక 4 రోజుల తర్వాత అసలు సాయి కృష్ణ ఏమి అయ్యాడు అన్నది కూడా ఇక సమాచారం లేకుండా పోయిందని చెప్తున్నారు. దాంతో హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు గతంలోనే. దాంతో ఈ నెల అంటే జూన్ 15వ తేదీన సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాల్సిందిగా కృష్ణలంక పోలీసులను ఇదివరకే హైకోర్టు ఆదేశించింది. కానీ ఈరోజు 15వ తేదీ సాయి కృష్ణన్ మాత్రం పోలీసులు హాజరుపరచలేకపోయారు. రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును పోలీసు ఉన్నతాధికారులు విఆర్కు పంపించారు. దీంతో అనేక అనుమానాలు బయలుదేరాయి. తప్పు జరిగి ఉండకపోతే సిఐ నాగరాజును విఆర్కి ఎందుకు పంపారు అన్న ఒక చర్చ నడుస్తూ ఉండగానే అతడి తరఫున న్యాయవాదులతో పాటు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలు చెప్పారు. మే 9వ తేదీన గాదె సాయి కృష్ణను తీసుకెళ్లి 4 రోజుల పాటు పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు ఈ సిఐ నాగరాజు నేతృత్వంలో. ఆ విషయం తెలిసి తాను ఆ రోజే చాలా బాధపడ్డాను అని కూడా అంబటి రాంబాబు చెప్తున్నారు. చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకు తెలుసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు పోలీసు వారే. బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద ముందు కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. ఆ సిఐ నాగరాజు అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? ఈ బాధితుడు సాయి కృష్ణ కుటుంబం జనసేన పార్టీ మద్దతుదారుగా ఉంటుంది. రాధా రంగ మిత్ర మండలిలో వీళ్ళు కీలకంగా ఉంటారు. ఇతడి మేనమామ నాగేశ్వర్ జనసేన పార్టీలో ఉన్నాడు. తాను పవన్ కళ్యాణ్ విమర్శించానన్న కోపంతో పలుమార్లు నన్ను కూడా ఈ నాగేశ్వర్ విమర్శించారు అని అంబటి రాంబాబు చెప్తున్నారు. అలాంటి కుటుంబానికి సంబంధించిన సాయి కృష్ణను తీసుకెళ్లి పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి చంపేసి శవాన్ని శ్మశానంలో కాల్చేసి బూడిద కూడా లేకుండా చేశారు అని అంబటి రాంబాబు వివరించారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు రంగంలోనికి దిగి బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ₹1 ఇస్తాము, ఇంకా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టండి అని రాజీకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని కూడా అంబటి రాంబాబు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు అతడి మీద కొన్ని కేసులు ఉంటే అతను ఒక కరుడుగట్టిన నేరస్తులాగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా అంబటి రాంబాబు చెప్పారు. సాయి కృష్ణ న్యాయవాది కూడా ఇదే చెప్తున్నారు. అతడి మీద 3 కేసులు ఉన్నాయి, చిన్న కేసులు. కానీ ఇదంతా జరిగిన తర్వాత అతడు ఒక కరుడుగట్టిన నేరస్తులాగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారని సాయి కృష్ణ తరఫున న్యాయవాది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ సిఐ నాగరాజుకు తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతు ఉండడంతో కృష్ణలంక సిఐగా అతను రెచ్చిపోయాడు అని కూడా న్యాయవాదులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నెల 15వ తేదీ అంటే ఈ రోజు అతని సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచడంతో పాటు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ సాయి కృష్ణను తీసుకురాలేకపోయారు. సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు హైకోర్టుకు సమర్పించలేకపోయారు. అతన్ని విఆర్ కు పంపించారు. ఈ మొత్తం నేపథ్యం చూస్తూ ఉన్నప్పుడు న్యాయవాదులు చెప్తున్నట్లు, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు, అంబటి రాంబాబు చెప్పినట్టు సాయి కృష్ణను లాకప్ డెత్ లో చంపేసి ఆ తర్వాత శ్మశానానికి తీసుకెళ్లి బూడిద చేశారు అన్న అభిప్రాయానికి అయితే బలం చేకూరుతోంది. ఈ వ్యవహారంలో సాయి కృష్ణ తల్లికి మద్దతుగా నిలబడినందుకు గాను తనకు కొందరు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారని వారి తరఫున మహిళా న్యాయవాది కూడా చెప్తూ ఉన్నారు. నీ కుటుంబం సంగతి చూసుకో, ఇలాంటి వాటిలో వేలు పెట్టద్దు అని తనను బెదిరిస్తున్నారని కూడా మహిళా న్యాయవాది చెప్తూ ఉన్నారు. అసలు తను సాయి కృష్ణను అరెస్టు చేయలేదు అని సిఐ అక్కడికి న్యాయవాదులకు చెప్పిన నేపథ్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. దాంతో వాళ్ళు సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన మాట నిజమే అని కూడా ధృవీకరించుకున్నారు. సో మొత్తం మీద హైకోర్టు ఈ నెల 29 అంటే జూన్ 29 లోపు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా ఆదేశించింది. అసలు పోలీసులు హాజరుపరిచే పరిస్థితి ఉందా? అందరూ అయితే అతన్ని చంపేసి బూడిద కూడా లేకుండా చేసేశారని చెప్తున్నారు. ఒకవేళ 29వ తేదీ లోపు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచకపోతే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇదేదో ఒక పోలీస్ స్టేషన్ కు ఒక సిఐకి సంబంధించిన వ్యవహారం కాకుండా మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యవహారంగా మారింది. కాబట్టి నిజంగా సాయి కృష్ణ బతికి ఉంటే అతన్ని కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ అతడిగిన వీళ్ళందరూ చెప్తున్నట్టు చంపేసి కాల్చి బూడిద చేసింటే మాత్రం జూన్ 29న హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే 29వ తేదీలోపు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచకపోతే సిఐ నాగరాజ్ మీద కేసు నమోదు చేయిస్తామని కూడా హైకోర్టు చెప్పింది. సో తదుపరి విచారణ సమయంకి సాయి కృష్ణ అనే వ్యక్తి బయటకు వస్తాడా, లేక నిజంగానే కాల్చి బూడిద చేసేసారా అన్నది 29వ తేదీ తేలుతుంది. అసలు సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి పోలీసులు ఎందుకు అనుకాడుతున్నారు అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న.